హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. దేశంలోని రైతన్నలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం వికాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం వేసే 2,000 రూపాయలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసే 5,000 రూపాయల కోసం ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. జూలై నెల 18వ తేదీ కానివ్వండి, లేదంటే ఈ నెల 20వ తేదీ కానివ్వండి, డబ్బులు వేసే అవకాశం ఎక్కువగా ఉందని అధికార వర్గాల నుంచి తెలిసిన విషయం అన్నమాట. ఇది తప్ప కౌలు రైతులకు కూడా డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సూచించింది. వాళ్ళకు కూడా కౌలు రైతులకు కూడా డబ్బులు జమ అవుతాయని అందరం అనుకుందాం. ఇకపోతే ఈ ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ కేవైసీ చేయించుకొని ఉండాలి. ముఖ్యంగా కేవైసీ చేయించుకుంటేనే అకౌంట్లలో డబ్బులు పడేది. అది అందరికీ తెలిసిన విషయం. ఇంకా ఎవరిని చేసుకోకుండా అంటే రేపు కంపల్సరీ చేసుకోండి. ఉదయాన్నే వెళ్ళి కేవైసీ క్లియర్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఒకవేళ డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా మీ బ్యాంకుకి సంబంధించి ఏవైనా సమస్యలు ఉండొచ్చు, అవి కూడా తెలుసుకోండి. ముఖ్యంగా డబ్బులు పడ్డాయా లేదా అని నిధులు విడుదల చేసిన వెంటనే మీరు pmkisan.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేసి దాంట్లో మీరు నో యువర్ స్టేటస్ అని ఉంటుంది డాష్బోర్డ్లో. దాన్ని క్లిక్ చేశారంటే అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే మీ వివరాలు డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. అక్కడ మీకు అమౌంట్ పడింది లేని కూడా చూపిస్తుంది అన్నమాట. కంపల్సరీ ఈ విధంగా చెక్ చేసుకోండి. ముఖ్యంగా మీ మొబైల్లో వచ్చేటువంటి ఈ ఫేక్ వెబ్సైట్లను నమ్మి మాత్రం మీరు మీ డీటెయిల్స్ని ఇవ్వకండి. మీ అకౌంట్లో డబ్బులు గల్లంతయ్యే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇది నేను తెలియజేస్తున్నాను అన్నమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.